హలో అందరికీ. రీసెంట్గా నేను నా ఫ్యామిలీ మొత్తం నాగ్పూర్కి వెళ్ళాము. సో మేము భోగి రోజు వెళ్ళాము. ఆ రోజు పిండి వంటలన్నీ చేశాము. ఇంకా నెక్స్ట్ రోజు సంక్రాంతి. నేను ముగ్గు వేశాను, మమ్మీ పూజ చేశారు. అన్నట్టు మమ్మీ పాప అంటే నా అత్తయ్య మామయ్య. నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. భోగి రోజు అన్ని పనులు అయిపోయిన తర్వాత మేము నాగ్పూర్లో ఉన్న ఫేమస్ గుడి కోరాడి మాతా మందిర్కి వెళ్ళాము. ఇది ఒక శక్తిపీఠం అన్నమాట. ఇక్కడ ఆదిశక్తి అమ్మవారిది జగదంబ రూపంని పూజిస్తారనమాట. ఇక్కడ సతీమాతది కుడి భుజం పడ్డదంట. ఈవిడ నా ఇష్ట దేవత అనమాట, దుర్గా అమ్మవారు. ఇంకా ఇక్కడైతే బొట్టు గిట్లన్నీ పెట్టేసుకొని మొక్కుకొని ముంగటికి వెళ్ళాము. ముంగటికి వెళ్ళాక ఈయన వచ్చేసి యూనివర్సల్ ఇష్టదేవుడు, అందరికీ ఇష్టమే. ఓం నమ శివాయ. గర్భగుడిలోకి కెమెరా అలౌడ్ లేదు, అందుకు నేను అమ్మవారి ముఖం చూపించలేకపోయాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఏ గుడికి వెళ్ళినా మమ్మీకి ఒక అలవాటు ఉంది, కుంకుమ ఇంకా గాజులు కొనడం. సో అవి తీసుకొని మేము ఇంటికి బయలుదేరాము. నెక్స్ట్ రోజు పండగ అయిపోయింది. దానికి నెక్స్ట్ రోజు కమలి. ఇంటి ముంగట పెద్ద రథం అయితే వేశాను. ఈ రథం ముగ్గు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. నెక్స్ట్ రోజు అయితే మేము మళ్ళీ బయలుదేరాము. ఎక్కడికంటే స్వామినారాయణ టెంపుల్కి. ఈ గుడి మీద ఫుల్ డీటెయిల్డ్ వీడియో నేను నెక్స్ట్ నా ఛానల్లో పెడతాను, అందరూ తప్పకుండా చూడండి. నెక్స్ట్ రోజు మేము మళ్ళీ బయలుదేరాము. ఎక్కడికి అంటే జూ పార్క్కి. మమ్మీ పాప చాలా టైర్డ్ అయిపోయారు, అందుకు రాలేరు. నిజంగా చెప్పాలి అంటే జూ అంతా నాకు నచ్చలేదు, కానీ పార్క్ నచ్చింది. అంటే ఫ్యామిలీతో కలిసి రావచ్చు. ఒక్క క్వశ్చన్ మీ అందరిని అడగాలి. ఒక్కొక్కసారి మన ఏజ్ని మనం మర్చిపోయి, అన్ని టెన్షన్స్ని మర్చిపోయి ఇలా హాయిగా పిల్లలతో కలిసి ఆడాలని అనిపిస్తుందా మీకు? మీ ఆన్సర్ ఎస్ అయితే ఈ వీడియోని లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.